Hello guys, welcome back to new video. Good morning from Varkla. So this is day 7. So మనం కరెంట్ ఇప్పుడు వర్క్లాలో ఉన్నాం. బెంగళూరుకి మన రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. సో ఇప్పుడు వర్క్లాలో ఉన్నాం. వర్క్లా నుంచి టుడే మనం కొచ్చికి వెళ్ళబోతున్నాం. సో నెక్స్ట్ డే కొచ్చి టు కోయంబత్తూర్, నెక్స్ట్ డే కోయంబత్తూర్ టు బెంగళూరు. సో ఈరోజు వీలైతే కాయకింగ్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము బ్యాక్ వాటర్స్లో. యాక్చువల్గా జటాయు స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ హెవీ రష్ ఉంది అండ్ ఓవర్ ప్రైజ్ అనిపించింది. సో అందుకే మేము వెళ్ళట్లేదు. సో కరెంట్లీ మేము వర్క్లాలో ఒక హోమ్ స్టేలో ఉంటున్నాం. సో ఇదే మా హోమ్ స్టే. సో ఈ రూమ్ అండ్ దిస్ రూమ్ వాళ్ళు తింటున్నారు. సో ఇప్పుడు యాక్చువల్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో దానివల్ల మొత్తం కంప్లీట్గా బుకింగ్స్ అయిపోయి మాకు ఇది దొరకడానికి ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. సో ఇది మాకు ఒక రూమ్ 2500కి అలా వచ్చింది. సో హోమ్ స్టే అయితే బాగానే ఉంది. కింద ఇక్కడ మా బైక్స్ పార్క్ చేసుకున్నాము. సో అటు సైడ్ లాస్ట్ కాటేజ్లో ఫారినర్స్ కూడా ఉన్నారు అండ్ ఈ ముందున్నది కూడా హోటల్. సో ఆల్మోస్ట్ చాలామంది ఫారినర్సే వచ్చి ఉంటున్నారు ఇక్కడ. ఇన్ వర్క్లా ఈజ్ ఫేమస్ ఫర్ బీచెస్. యా, సో టుడే జర్నీ ఎలా ఉండబోతోంది అండ్ ఎనీ యాక్టివిటీస్ చేస్తే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఓకే. సో వర్క్లాలో అయితే మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వర్క్లాలో మా హోమ్ స్టే నుంచి మేము కొచ్చికి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో చూసారుగా ఈ హోమ్ స్టేలో ఉన్నాము. నిన్న చాలా ప్లెజెంట్గా ఉండింది, బాగుండింది. సో ఇప్పుడైతే మనం కొచ్చికి స్టార్ట్ అయిపోదాం. సో ఈ లాస్ట్ కాటేజ్లో ఫారినర్స్ కూడా ఉంటున్నారు. వాళ్ళు చాలా డేస్ నుంచే ఉంటున్నారు అని చెప్పారు వాళ్ళు. సో వర్క్లో మొత్తం ఫారినర్స్ వచ్చారు, చాలామంది ఇక్కడే ఉంటున్నారు. సో వీలైతే మీకు బడ్జెట్ స్టే కావాలంటే ఈ గోల్డెన్ హోమ్ స్టేలో ఉండడానికి ట్రై చేయండి. సో చూసారా, ఇది చిన్న గల్లీలో నిన్న నైట్ బైక్స్ ఈ చిన్న సందులోనే మేము ఇరికిచ్చాము. తీయడానికి పెట్టడానికి చాలా కష్టంగా ఉండింది, బట్ ఎలాగో మేనేజ్ చేసాము ఆ 4 బైక్స్ని. సో ఇప్పుడు కొచ్చికి మనం స్టార్ట్ అవుతున్నాము. కేరళలో రైడ్ అయితే చాలా బాగుంది, బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే రోడ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి. మనం పెద్ద హైవేస్ ఎక్స్పెక్ట్ చేయలేము కేరళలో. సో మా వాళ్ళందరూ బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసేసుకొని రెడీగా ఉన్నారు. సో చూసారా, మేము స్టార్ట్ అయిపోయాము. సో ఫ్రంట్ అయితే తేజ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, తేజ వెనకలే హర్ష ఉంటాడు. సో వాళ్ళిద్దరి దగ్గర ఫోన్స్ ఉంటాయి నావిగేషన్ కోసం. నావిగేషన్ వాళ్ళే చూసుకుంటూ వెళ్తారు. సో ఫస్ట్ తేజ తన హోండా హైనెస్ బైక్లో ఉంటాడు, సెకండ్ హర్ష ట్రయంఫ్ బైక్. సో వాళ్ళిద్దరూ సోలోగా రైడ్ చేశారు. థర్డ్ బైక్ ధరణి అండ్ లోకేష్. సో వాళ్ళిద్దరూ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. అండ్ ఫోర్త్ బైక్ నాది టీవీఎస్ రోనిన్. సో నాకు పిలియన్ రైడర్గా మోహన్. సో టోటల్గా మేము 6 members 4 బైక్స్లో అయితే వెళ్ళాము ట్రిప్కి. సో చూసారా, కేరళలో వర్క్లలో రోడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి, బట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది కేరళలో. మనం ఎటు వెళ్ళినా గ్రీనరీ ఉంటుంది, కొబ్బరి చెట్లు ఉంటాయి, చాలా బాగుంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. సో మీకు మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూసారా, ఈ బ్రిడ్జ్ మనకి రైట్ సైడ్లో అయితే బ్యాక్ వాటర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో సముద్రం ఉంది. సో ఈ బ్యాక్ వాటర్స్ వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి అక్కడ పాయింట్లో. అది చూడడానికి అయితే చాలా బాగుండింది. సో మనకి కొచ్చి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 210 kilometers ఉంది. మనకి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోద్ది. చూద్దాం ఎప్పుడు వెళ్తాము. సో చూసారా, మాకు గూగుల్ మ్యాప్స్ కొన్నిసార్లు ఇలాంటి చిన్న గల్లీస్లో తీసుకెళ్ళిపోతుంది షార్ట్ కట్స్గా. సో మాకు బైక్ ఉండడం వల్ల అదే అడ్వాంటేజ్. సో మేము డైరెక్ట్గా వెళ్ళి మెయిన్ రోడ్స్లో అయితే కనెక్ట్ అయిపోతాము. సో చూసారా, మెయిన్ రోడ్ అయితే వచ్చేసింది. సో మనం ఇప్పుడు కొచ్చికి అయితే స్టార్ట్ అయిపోదాం. నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, చూస్తూ ఉండండి. మంచి మంచి లొకేషన్స్ వస్తాయి. ఇప్పుడు బీచ్ సైడ్ వెళ్తాం మనము. సో తప్పకుండా వాచ్ చేయండి, మిస్ అవ్వకండి. ఓకే.
సో ఫస్ట్ మనకి ఎన్కౌంటర్ అయిన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఫర్ టుడే. సో మనం రైల్వే గేట్ దగ్గర ఆగాము. సో ఇలా ఆగినప్పుడు మేము అలానే వాటర్ కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే కంటిన్యూస్గా రైడ్ చేస్తాం కదా. సో ఇప్పుడు నేనైతే జస్ట్ కొంచెం వాటర్ బ్రేక్ తీసుకొని రైడ్ కంటిన్యూ చేయడానికి రెడీ అయిపోతున్నాను. సో ఇక్కడ రైల్వే గేట్ కూడా చాలా చిన్నగా అనిపించింది చూడడానికి, అంటే మన ఓల్డ్ స్టైల్ గుర్తుంది కదా, సేమ్ అలానే ఉన్నాయి ఇక్కడ రైల్వే గేట్స్. ఓకే, సో ఇప్పుడు మన రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే మనం కొచ్చికి వెళ్తున్నాం కదా. సో కొచ్చి వెళ్ళడానికి వయా మనం అలప్పి వెళ్తాం. సో అలప్పిలో మాకు ఒక చిన్న స్టాప్ ఉంది, ఎందుకంటే అలప్పిలో మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఉంది. సో మేము అక్కడ ఒక 5 minutes or 10 minutes అలా స్టాప్ అయ్యి వెళ్తాము. సో మా ఫ్రెండ్ హీఈస్ వర్కింగ్ ఇన్ టాంజానియా. సో తను ఎలాగో ఇండియాలో లేడు ఇప్పుడు, వాళ్ళ ఫ్యామిలీని పలకరించి వెళ్దామని మేము అలా ప్లాన్ చేసాము. సో అలప్పిలో ఒక చిన్న స్టాప్ తీసుకొని మేము బై ఈవినింగ్ ఆర్ నైట్ కొచ్చికి అయితే వెళ్ళిపోతాము. ఓకే, సో నేను కొచ్చి వెళ్ళాక మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, సీ యూ ఇన్ కొచ్చి. బాయ్ బాయ్. This is Chirai beach. I love Chirai. చిరాయ్ బీచ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు టూరిస్టుల హడావిడే లేదు ఇక్కడ. అంటే ఒక మంచి రిమోట్ లొకేషన్ కొచ్చిలో. ఎవరైనా రావాలనుకుంటే చిరాయ్ బీచ్ సైడ్ రండి. ఇక్కడ రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి, మంచి చీప్ ప్రైస్కే కూడా దొరుకుతాయి, చాలా మంచి రిసార్ట్స్. సో మోస్ట్ హ్యాపెనింగ్ ఉంది ప్లేస్ అంతా, మంచిగా రెస్టారెంట్లు, కేఫ్స్, పక్కనే బీచ్. సో ఇది రిసార్ట్, ఇది బీచ్. సో పొద్దున్న నిద్ర లేసి ముందుకు వస్తే బీచ్ ఉంటుంది. ఇక్కడ చూడండి బీచ్ పక్కనే క్రికెట్ కూడా ఆడుతున్నారు. మా రిసార్ట్ పక్కన వాలీబాల్ ఆడుతున్నారు, ఇక్కడ క్రికెట్. సో కార్నివల్ టైప్లో ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది బీచ్ పక్కనే. ఐ థింక్ ఇట్లా క్రిస్మస్ సీజన్ అప్పుడు ఇలా మోస్ట్ హ్యాపెనింగ్ ఉంటుందేమో ఇక్కడ. సో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అక్కడ ఉన్నాయి. జైంట్ వీల్ కూడా ఉంది ముందు. చూసారా ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి, చాలా బాగుంది ప్లేస్. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కొచ్చి వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. ఇక్కడ చూడండి మొత్తం కట్టాడి బీచ్ అంట దీని పేరు. ఓకే, ముందు చిరాయి బీచ్, ఇక్కడ అంటే కట్టాడి బీచ్ ఇది ఇక్కడ రాశారు. అంటే ఈ ఊరు పేరు చిరాయి. సో ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది, అక్కడ జైంట్ వీల్ బీచ్ పక్కనే. ఐ థింక్ మార్నింగ్ ఆ జైంట్ వీల్ తిరిగితే బీచ్ వ్యూ తోటి సూపర్గా ఉంటుందేమో. మార్నింగ్ ట్రై చేద్దాం ఒకవేళ ఉంటే. ఇది కన్వెన్షన్ సెంటర్, ఏదైనా ఫంక్షన్స్ అలా చేసుకోవడానికి. చూడండి రిసార్ట్ గోల్డెన్ శాండ్స్ చిరాయ్. అంత ప్రైవేట్ విల్లాస్లా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. బీచ్ పక్కనే, క్రేజీ.
చిరాయి బీచ్లో లిల్లీపుట్ రెస్టారెంట్కి వచ్చాం. ఫిష్ ఫింగర్స్ అండ్ డ్రాగన్ చికెన్. ఫోటో దివే. ఇదే మేము ఉంటున్న చిరాయి న్యాచురల్ బీచ్ రిసార్ట్. లోపల ఎలా ఉందో చూపిస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంది లోపల. సో మా బైక్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసాం. మా రూమ్ బ్యాక్ సైడ్ ఉంది. సో వెనకాల అంతా లేక్ ఉంటుంది, ముందంతా బీచ్ ఉంటుంది. లోపల రూమ్ అయితే ఇలా ఉంది విత్ ఏసీ. సో మాకు ఈ రూమ్ 2500 పడింది ఒక రూమ్. సో ఫర్ 6 members ఇట్ ఈస్ 5000. ఓకే, సో ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. సో నెక్స్ట్ 2 days మేము ఇంకా ఎక్కడికి ట్రావెల్ చేస్తాము, ఏం చేస్తాము అన్నది వీడియోలో అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో పొద్దున్నే లేచి చిరాయి బీచ్కి వెళ్దాం. సో బీచ్ మార్నింగ్ టైంలో ఎలా ఉంది, సో వెనకాల లేక్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద డే. గుడ్ నైట్, బాయ్.